బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు. మీనా నగలే కదరా? అవును అన్న, కానీ కాదు. మార్చేశారు మావయ్య. బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు. ఏమంటున్నావమ్మా? మార్చారా? ఎవరు? నేను మీ కళ్ళ ముందే నా ఒంటి మీద నగలు ఒలిచి ఎవరికిచ్చాను? దీనికి పుస్తల తాడుతో సహా ఇచ్చాను కదా. అవును. కానీ నాకు తిరిగిచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ కవరింగ్ నగలిచ్చారు. ఏమంటున్నావు? వినపడట్లేదా? చెవుడొచ్చిందా? కనబడట్లేదా? చత్వారం వచ్చిందా? అర్థం కావడం లేదా? మతిమరుపు వచ్చిందా? చేసిన తప్పు తెలిసి రాలేదా? మెదడు మొద్దుబారిపోయిందా? ఇవి నిజంగానే గిల్టు నగల్లాగే ఉన్నాయి. బామ్మకి చైన్ కొనాలని ఈ నగల్ని తాకట్టు పెట్టడానికి నగల షాప్కి వెళ్తే ఈ నగలు చూసి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా, పోలీస్ రిపోర్ట్ ఇస్తాం, నకిలీ నగలు తీసుకొచ్చి అసలు నగల్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా అని గెంటేసినంత పనిచేశారు నాన్న. నాకు మీనాకి తల తీసేసినట్టు అయింది. మేం చేయని తప్పుకే సిగ్గుతో చచ్చిపోయామే. ఈ ప్రభావతమ్మ, ఈ దరిద్రుడు ఎంత దర్జాగా ప్రపంచంలోని నిజాయితీ మొత్తం వీళ్ల బతుకుల్లోనే ఉన్నట్టు ఎంత ధైర్యంగా నిలబడ్డారో చూడండి. ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని దొంగలు చేద్దాం అనుకుంటున్నావు? మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? ఈ విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదురా? నేనే వద్దన్నాను మావయ్య. అమ్మమ్మ గారి పుట్టినరోజు నాడు గొడవలెందుకని, మీరు అమ్మమ్మగారు సంతోషంగా ఉండాలని నేనే ఇన్ని ఆపుతూ వచ్చాను. నానా, బామ్మ పుట్టినరోజు నాడు నీ మొహంలో సంతోషం చూసి అది పాడు చేయడం ఇష్టం లేక నాలో నేనే గింజుకొని చచ్చాను. ఏదైనా జరిగితే నా రియాక్షన్ వాయిదా వేసుకోవడం అనేది నా వల్ల కాదు. అయినా ఆగాను. ప్రభావతి, ఏంటండి? ఏంటివి? నాకేం తెలుసు? నీకు వీడికి నాటకాలు ఆడడం తెలుసు, మసిపూసి మారేడుకాయ అనడం తెలుసు, నిజాలు దాచడం తెలుసు, అబద్ధాలు అలవోకగా చెప్పడం తెలుసు. కాబట్టి ఇంకా దాచి లాభం లేదు. నా ముందే మీనా నీ చేతిలో నగలు పెట్టింది. నా ముందే ఆ నగలే అంటూ నువ్వే తీసుకొచ్చి మా ముందు పెట్టావు. ఈ మధ్యలో ఏం జరిగింది? నన్ను అడుగుతారేంటండి? అది చిన్న నగలే కదా నేను తిరిగిచ్చింది. అదే మంగమ్మ శపథం చేసి నగలన్నీ తీసి నా చేతిలో పెట్టింది. నేను భద్రంగా నగలు తీసుకెళ్లి ఆ రోజే బీరువాలో పెట్టేశాను. మళ్ళీ తిరిగి చూడండి కూడా చూడలేదు. మీరు అడిగినప్పుడు జాగ్రత్తగా తెచ్చిచ్చాను. అంతవరకే నాకు తెలుసు. అయితే నీకేం తెలీదంటావు? తెలీదు. నగలు చేతులు మారలేదంటావు? మారలేదు. బంగారు నగలు నకిలీగా ఎందుకు మారాయో నీకు తెలీదంటావు? అదే అంటున్నాను. అలా ఎలా అంటారత్తయ్య? మేం బంగారం ఇస్తే మీరు గింటు నగలిచ్చి మీరేమీ తెలీదు అంటే ఏంటర్థం? మా కళ్ళ ముందే వదిన బంగారం తీసి నీ చేతికిచ్చింది కదమ్మా. ఎస్, అప్పుడు నేను కూడా ఉన్నాను. పుస్తల తాడు తీయించినందుకు నాకు చిరాకొచ్చింది. ఇప్పుడేంటి? ఎవరిని దొంగం చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగలు అది నా చేతిలో పెట్టినప్పుడే గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు? అవును, పెళ్లిలో పెట్టేటప్పుడు బంగారు నగలే అయ్యుండొచ్చు. కానీ పెళ్లి తర్వాత నీ పెళ్ళాం చాలాసార్లు పుట్టింటికెళ్ళొచ్చింది. అక్కడ వాళ్లే మార్చుండొచ్చు కదా. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇవి నిజం నగలైతే అంత సులువుగా ఒలిచిచ్చేదా? అప్పుడే అనుకున్నాను, ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా, ఇదేంటిలా తీసిచ్చేసింది అనుకున్నాను. ఇవి గిల్టు కాబట్టే సునాయాసంగా తీసిన మొహాన కొట్టింది. అత్తయ్య, అత్తయ్య గారని మీకెప్పుడు మర్యాద ఇచ్చాను. ఆ మర్యాద కాపాడుకోండి. ఏంటి నువ్విచ్చే మర్యాద? బోడి మర్యాద? నా పుట్టింటి వాళ్ల మీద నింద వేసే అధికారం మీకెవరిచ్చారు? బోడి అధికారం. ఇంట్లో ఒక మోసం జరిగింది, దగా జరిగింది, కుట్ర జరిగింది. ఏం జరిగింది వదినా? ఇప్పుడు ఆ నగలన్నీ గిల్టు నగలుగా ఎలా మారిపోతాయి రవి? ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ నుంచి తెచ్చుండాలిగా. ఆ షాప్ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి. హలో, సండే మీరు మా షాప్లో కవరింగ్ నగలు కొన్నారు కదా, అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నామన్నమాట. నేను కొన్నానని మీకెలా తెలుసు? ఎస్ సార్, మీరే కొన్నారన్నమాట. వెంటనే వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి. దొరికేవరా, చెప్తా నీ సంగతి. Thank you for watching. Please subscribe, share and like.